ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క అత్యంత కృప వలన మనమందరం మరొకసారి ఆయన సన్నిధానంలోనికి చేరగలిగాం. అందును బట్టి దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఎన్నో రోజుకు వచ్చాం, ఎవరికైనా గుర్తుందా? ఈరోజు 26 27 40 రోజుల ఈ ప్రయాణంలో మనము 26 రోజులు ముగించుకొని ఈరోజు 28 డేస్ ఎవరో రాసుకుంటున్నారు కదా, చెప్పండి. టుడే ఈజ్ 27th, 27వ దినం. 26 రోజులు పూర్తి చేసుకొని 27లోనికి వచ్చాం. 40లో 26 అయిపోయి 27 కూడా కొద్దిసేపట్లో మనం పూర్తి చేసుకుంటాం. అంటే ఇంకెన్ని రోజులు మనము ప్రతిరోజు కలుసుకునే అవకాశం ఉంది? ఇంకొక మహా అంటే 13 రోజులు. 13 రోజుల తర్వాత ఆహారం లేకపోతే మనుషులు ఏమైపోతారు? ఒక వారం 10 రోజులు తినకుండా ఉండండి, మన దేహాలు ఏమైపోతాయి? బాగా నీరసించిపోతాయి, బక్క చిక్కిపోతాయి. మీరు అలా ఎలా అయిపోతారేమో నాకు పెద్ద దిగులు పట్టుకుంది. మీకు ఇంకా పట్టుకుందో లేదో నాకు తెలియదు, నాకైతే చాలా దిగులు పట్టుకుంది. ప్రార్థన చేసుకొని నేటి సందేశంలోకి పోదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు మీ సహాయం కోరుతూ నా తండ్రి మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ఉన్నాం నా ప్రభువా. ప్రతిదినము గత 26 రోజులుగా మీ వాక్యంతో మీరు మమ్మను ఈ జీవాహారమును మాకు దయచేస్తూ మమ్మను ఆత్మీయ జీవితంలో బలపరుస్తున్నందుకే స్తోత్రములు తండ్రి. ఈరోజు ముగించుకుంటే ఇంకా కేవలం 13 రోజులు మాత్రమే మాకు మిగిలి ఉన్నవి. దయచేసి మమ్మను విడువక ఎడబాయక, మేమందరం మీ బిడ్డలమే కనుక నా ప్రభువా, మీ నుంచి దూరం చేయవద్దని మరొకసారి వేడుకొనొచ్చు. ఈరోజు మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ విలువైన సందేశంను, ఈ జీవాహారంను మాకు దయచేయమని, దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్లు సింహపు పిల్లలు ఆకలి కొనగా వాటిని సంతృప్తిపరిచేది మీరే గనుక, వాక్యం కొరకు తృష్ణను మరియు ఆకలిని మేము కలిగి ఉండటకు సహాయం చేయని ప్రార్థిస్తూ నేర్పించమని మీ పాదముల చెంత వేడుకొనొచ్చు. మీ ఆత్మతో వివరిస్తున్న నాకును వినుచున్న మీ బిడ్డలకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన, ఈ విజ్ఞాపన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేటి వాక్య ధ్యానంలో భాగంగా మరొక ఉపమానాన్ని ఈరోజు మనము అందరం కలిసి ధ్యానిద్దాం. 47 నుంచి 50వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50వ వచనం వరకు. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. చదువుకున్న ఈ 4 వచనాలలో మనకు కనబడుతున్న ఒక అద్భుత సందేశమే జీవమార్గం
మరణ మార్గం. ఏనాటి నుండో దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటిది జీవమార్గం, మరణ మార్గం. ఉత్తమమైన వారు ఉత్తమమైన వాటిని ఎంచుకుంటారు. బుద్ధిహీనంగా ప్రవర్తించేవారు బుద్ధిహీనులుగా ఉంటూ మనిషికి అవసరం లేని వాటిని ఎంచుకొని చివరికి నాశనాన్ని కొని తెచ్చిపెట్టుకుంటారు. గత 26 రోజులుగా మనం వింటూ వస్తున్నాం. ఈరోజు 27వ దినంలోకి వచ్చాం. ఎంతమందికి సంతోషంగా ఉంది చెప్పండి? రోజు ఇలా వాక్యాలు వింటుంటే ఎంతమంది హృదయం సంపూర్ణమైన ఆనందంతో నిండి ఉందో చేయొద్దండి ఒకసారి. ఎంత ఆనందం! అసలు రాత్రి మనం పడుకున్నప్పుడు పడక మీద ఈ వాక్యాలను ఆలోచిస్తూ అలా మనము నిద్రలోకి వెళ్ళిపోతుంటే, ఉదయం లేచేటప్పుడు కూడా, నిద్ర లేచేటప్పుడు కూడా, రాత్రి మనం ఏదైతే జ్ఞాపకం చేసుకొని పడుకున్నామో ఉదయం అయిన తర్వాత మళ్ళీ అవే జ్ఞాపకాలు వస్తూ ఉండాలి నిజంగా వాక్యాన్ని ప్రేమించేవారికి. యేసు ప్రభు చెప్పిన మాటలు ఆనాటి ప్రజలు ప్రత్యక్షంగా విన్నారు. ఈరోజు మనము ఆయన చెప్పిన మాటలను చదువుకొని వివరించుకుంటున్నాం. మీరు, నేను, మనమందరము ఆయన పరిచారకులమే, సేవకులమే. నా పాత్ర నేను పోషిస్తున్నాను, మీ పాత్ర మీరు పోషిస్తున్నారు. మీ పాత్ర మీరు పోషించకపోయి ఉంటే నా పాత్ర ఉండేదే కాదు. మరి మీ పాత్ర ఏంటి, నా పాత్ర ఏంటి? వినేవారు మీరు, దేవుని సేవకునిగా మీ మధ్యలోకి వచ్చాను. వినేవారైనా మీరే లేకపోతే వచ్చి నేను గోడలకు, తలుపులకు, కిటికీలకు చెప్పుకోవాలా? ఆలోచించండి ఒకసారి. మీరున్నారు కనుక నేను రావాల్సి వస్తుంది. మీరు వింటున్నారు కనుక నేను చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది రివర్స్. ఇక్కడ దేవుని సేవకునిగా, ఆయన దాసునిగా నేను వచ్చి చెబుతున్నాను కనుక వ్యక్తిని బట్టి కాదు, యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి మీరు వస్తున్నారు. ఇక్కడ వీఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. మన ఇద్దరము ఒకరి మీద ఒకరం ఆధారపడి ఉన్నవాళ్ళు. ఒక్కసారి ఊహించుకోండి, యేసు ప్రభువే వచ్చి చెప్తున్నాడు అనుకోండి, ఇంకా అది అందరము ఇలా కింద కూర్చొని వినాల్సిందే యేసు ప్రభు చెప్తుంటే. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో జరిగిండేది అదే. యేసు ప్రభు చెబుతున్న మాటలు అవి వింటున్నారా అక్కడ కూర్చున్న జనాలు. అసలు మత్తయి సువార్త 13 అంటే ఏంటో తెలుసా? చెప్తాను వినండి ఇప్పుడు జాగ్రత్తగా. మత్తయి సువార్త 13లో ఇప్పుడు మనకి క్యాంపస్లో పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్, పెద్దలు వాకింగ్ చేయడానికి ఏదైనా ఒక వాకింగ్ ట్రాక్, అలా ఆహ్లాదకరంగా ఒక చోటుకి వెళ్ళి ఒక బెంచ్ మీద కొద్దిసేపు కూర్చొని బయట సాయంత్రపు గాలి వీస్తుంటే ఆ చక్కటి గాలి కొరకు మనం అలా కొంచెం ఇంట్లో నుంచి అడుగు బయటకేసి అలా కొంచెం రెస్ట్ తీసుకోవడానికో, నెమ్మది పొందుకోవడానికి అలా బయటికి వెళ్తాను చూసారా? యేసు ప్రభు కూడా చేసిండేది మత్తయి సువార్త 13లో అదే. ఏం చేశాడంటే, మీరు చూస్తూ ఉండండి 13వ అధ్యాయం 1వ వచనాన్ని. అక్కడ రాయబడిన 1వ వచనాన్ని చూద్దాం ఏం జరిగిందో. ఆ దినమందు, ఏ దినమందు? ఈ ఉపమానాలన్నీ మత్తయి సువార్త 13లో ఈ ఉపమానాలన్నీ చెబుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, యేసు ప్రభు ఇంట నుండి వెళ్ళి బీచ్ వద్ద కూర్చుండెను. అక్కడ అదే ఉంది. అక్కడ యేసు ప్రభు ఇంట నుండి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? సముద్ర తీరము అంటే అర్థం ఏంటి? బీచ్ దగ్గర కూర్చున్నాడు. మనం కూడా ఇక్కడ సముద్రం ఉంటే మనం కూడా చక్కగా బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళం. మనకు సముద్రం లేదు కాబట్టి సాయంత్రం పూట్ల మనకు పార్కులు, బెంచ్లు, పిల్లలు ఆడుకోవడానికి జారే బండలు, సీసాలు అవన్నీ వాళ్ళు ఆడుకుంటుంటే అలా.
చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు చూడండి, అక్కడ జనసమూహాలు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. చదువుకొని అలా పైన వెళ్ళిపోయేది, కానీ సాధారణంగా మనుషులు సముద్ర తీరానికి వెళ్తే ఎలా ప్రవర్తిస్తుంటారు? ప్యాంటు కొంచెం మోకాళ్ళ వరకు మడుచుకొని ఆ ఇసుకలో వెళ్ళి ఆ నీళ్ళల్లో దిగి, ధైర్యం ఉన్న వాళ్ళు కొంచెం ఇంకా లోపలికి వెళ్ళి ఆ నీళ్ళల్లో పడి ఈత కొట్టుకుంటూ ఆ ఉప్పు నీళ్ళు నోట్లోకి పోతుంటే మళ్ళీ ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఆ బీచ్లో ఆడుకుంటూ, ఇంకా పిల్లలైతే భయపడి ఆ సముద్రపు ఒడ్డు దగ్గర తడిగా ఉన్న ఆ ఇసుకలో కూర్చొని ఆ ఇసుకతో చిన్న చిన్న ఇల్లు లాంటివి కట్టుకుంటూ వాళ్ళు ఆడుకుంటుంటారు. యవనస్తులు నేనే హీరో అన్నట్లుగా నీళ్ళలో లోతుకు పోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి బీచ్ దగ్గర. అయితే ఇక్కడ గలిలయ సముద్రం దగ్గరగా ఉన్నటువంటిది. యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. ఆ బీచ్లో ఆడుకోకుండా ప్రజలు 2వ వచనంలో ఏం చేస్తున్నారు చూడండి. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా. ఆ బీచ్లో ఆడుకోవడం ఏమో మాకు ఇప్పుడు అవసరం లేదు, కానీ లేదా సముద్ర తీరం దగ్గర నీళ్ళల్లో ఆడుకోవడానికి ఇప్పుడు మాకంత తీరిక లేదు, లేకపోతే అదంత ముఖ్యం అనిపించట్లేదు. ఈయన మాటలు చెప్తున్నాడు, కొన్ని మాటలు. ఆడుకోవడం పక్కన పెడదాం, ఈయన చెప్పే మాటలు విందామని అందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిలుచుకొని వింటున్నారు. అక్కడ 2వ వచనంలో అదే జాగ్రత్త చూస్తున్నారు మీరు. మొదటి 2 వచనాలు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. అలా ఎక్కడున్నాడు? సముద్ర తీరమున కూర్చుండెను. ఆయన కూర్చుండగానే అందరూ వచ్చారు. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా. ఆయన మాటలు చెప్తుంటే ప్రజలు నిలుచుకొని ఉన్నారు, ఆయన కూర్చొని ఉన్నారు. మీరు చూస్తున్నారా జాగ్రత్తగా? 2వ వచనంలో బహుజన సమూహములు తన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆయన కూర్చొని చెప్తున్నాడు, జనులందరూ నిలిచి ఉన్నారు. ఒకవేళ ఇదే పద్ధతి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసామనుకోండి, అమలు పరిచామనుకోండి, చెప్పేవాడు కూర్చొని ఉంటాడు, వినేవాళ్ళు లేచి నిలబడి వినండి అంటే ఉంటుంది పరిస్థితి. రేపటి నుంచి చర్చికి రావడం మానేస్తారు. ఈయన మమ్మల్ని నిలబెట్టి చెప్తున్నాడు అని అనుకుంటారు. అక్కడ ఒక సందర్భం చూపిస్తే సరిపోదేమో. ఆయన కూర్చొని చెప్పాడన్న విషయం ఒకటి చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 5 1వ వచనం. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన నిలబడి ఉన్నాడా, కూర్చొని ఉన్నాడా? ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చున్నాడు. తెలియకుండానే ఒక సంఘటన అనేది జరుగుతుంది. ఆయన ఎంతైనా రాజులకు రాజు కనుక, ప్రభువులకు ప్రభు కనుక, ఆయన సింహాసనం మీద కూర్చుంటే మనమంతా లేచి నిలబడి చేతులు కట్టుకోవాల్సిన వారం మనది. అది విధేయత అవుతుంది, ఒబీడియన్స్ అవుతుంది. అందరికీ ఉపదేశించే పెద్ద బోధకుడు ఆయన, గొప్పవాడు. అలాంటి దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, తగ్గించుకొని నువ్వు ఏది చెప్తే నేను అది వింటాను ప్రభువా అనే స్థితిలోనికి మన మనస్సును సిద్ధపరచుకోవాలి. ఎంత గొప్ప ధన్యత! ఇంకొందరైతే కిరీటం పెట్టుకొని తల మీద ఆయన ముందు నిలబడడానికి ఏర్పాటు చేయబడినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మీ ముందు నేను కిరీటం పెట్టుకోవడమా, మేము అర్హులం కాదు అని కిరీటాలు తీసి పక్కన పడేస్తారు. చూద్దాం అది కూడా. ప్రకటన గ్రంథం 12వ
ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కొన్ని మాటలు వరుసగా చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. 9వ వచనం నుండి చూద్దాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడ్డం అంటే పొజిషన్, నేల మీద పడి ఆయనకు నమస్కారం చేస్తున్నట్లు. ఆమేన్. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. తర్వాత 4వ అధ్యాయం, ఇదే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ఇందులో మొదటి వచనం నుండి కొన్ని మాటలు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఏమో చూపిస్తున్నాడు. 4వ వచనం, సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. అలా చెబుతూ 8వ వచనం, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు పరిశుద్ధుడు ప్రభువు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మొన్న మీకు చెప్పాను ఈ విషయం గురించి. ఎందుకు 3 సార్లు పరిశుద్ధుడు అని రాయబడుతోంది బైబిల్లో మనకని? పరిశుద్ధుడు 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 అని 3 మార్లు. ఎందుకంటే 8వ వచనంలో చెబుతూ భూత వర్తమాన భవిష్యత్ కాలములలో, ఆయన భూతకాలంలోనే పరిశుద్ధుడుగా ఉన్నాడు, వర్తమాన కాలంలో పరిశుద్ధుడుగా ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా పరిశుద్ధుడుగా ఉన్నాడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. 9వ వచనం, ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, అలా స్తుతి కీర్తనలు పాడుచుండగా, ఇప్పుడు వస్తోంది 10, 11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. నీకే మహిమ ఘనత కలగాలి కానీ మాకు కాదు అని కిరీటాలు తీసుకొని పడేశారట.
అంటే ఆ నీతిమంతులకు అర్థమవుతుంది ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అన్న విషయం. అయితే ఇప్పుడు ఈరోజు మనం ఆలోచించవలసిన ఉపమానం మత్తయి సువార్త 13లోనిది కనుక అక్కడికి వచ్చేద్దాం ఆలస్యం చేయక. పరలోక రాజ్యం గురించి చెబుతున్నాడు. పరలోక రాజ్యము అన్న మాట వినగానే మనకి కొన్ని ఊహలు ప్రారంభమవుతాయి. అక్కడ దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు, బాగా వెలుగుంటుంది. అక్కడికి వెళ్ళి మనం దేవునితో, ఆయన నాకు కూడా ఒక ఇల్లు ఇస్తాడు, లేకపోతే అక్కడ వెళ్ళి నేను చక్కగా తిరుగుతూ దేవుణ్ణి చూస్తూ ఉంటాము అని ఎవరెవరికి ఒక్కొక్క ఆలోచన ఎలాగైతే తమ ఆలోచనల్లో ఈ విధంగా ఉంటుందని ఊహించుకుంటారో అలాంటి ఊహల్లోకి వెళ్తుంటాం పరలోక రాజ్యము అనగానే. కానీ ఇక్కడ చెబుతున్న ఉపమానం వేరు, దీని భావం వేరు. అసలు పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు ఈ ఉపమానంలో. మత్తయి సువార్త 13:47-50లో సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఇంతకు సముద్రం ఏంటి, ఆ చేపలు ఏంటో తెలిస్తే ఆ వల ఏంటో మనకు అర్థమవుతుంది. ముందుగా సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఇప్పుడు వల అంటే ఏంటో తెలియాలి, సముద్రం అంటే ఏంటో తెలియాలి, ఆ వలలో చిక్కబడిన చేపలంటే ఏదో కూడా తెలియాలి. అది తెలియాలంటే ముందుగా విస్తారమైన ఈ జలం, సముద్రంలో నీళ్లు తక్కువ ఉంటాయా చాలా ఎక్కువ ఉంటాయా? చాలా ఎక్కువ ఉంటాయి. విస్తారమైన జలం కొలవగలమా? ఇందులో 10 లీటర్లు ఉంటాయి, 1000 లీటర్లు ఉంటాయని. విస్తారమైన జలం సముద్రం. ఇంతగా సముద్రం ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయానికి వెళ్ళాలి. చాప్టర్ నెంబర్ 17 బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఇది ఒక పెద్ద సముద్రం. పదిహేనవ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. చాప్టర్ నంబర్ 17 బుక్ ఆఫ్ రెవల్యూషన్ వర్స్ నంబర్ 15. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు అన్నది చూసారా? నీవు చూచిన జలములు, నీ కనపడుతున్న ఆ జలం, వాటర్, ఆ జలం దేన్ని సూచిస్తోందంటే ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అని. కనబడుతున్న జలం ప్రజలను సూచిస్తోందట, కనబడుతున్న జలం జన సమూహాలను సూచిస్తోందట. కనబడుతున్న జలం వేరే వేరే భాషలు, అంటే భూమి మీద ఏ భాషలు మాట్లాడుతున్నారో అందరినీ చూపిస్తున్నది, సూచిస్తున్నదట. అంటే ఆ మత్తయి సువార్తలో కనబడుతున్న సముద్రం, విస్తారమైన జలం, ఇంకొంచెం ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది ఈ జలం ఏదో కాదు, జనము అని. జనము అన్న పదంలో ఎవరెవరు ఉన్నారు? జన సమూహాలు, ఆయా భాషలు మాట్లాడువారు, ప్రజలు. కాబట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయము ఈరోజు ఉపమానంలో మనం 47వ వచనం చూస్తున్నది. ఆ సముద్రము దేన్ని సూచిస్తోంది అని అంటే ప్రజలు. ఆ సముద్రం దేన్ని సూచిస్తోంది అంటే ప్రజలు. వచ్చేయండి మత్తయి సువార్త 13లోనికి. ఉపమానం అందరూ చూస్తున్నారు కదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్. ఇప్పుడు వింటున్న ఈ ఉపమానాలు తిరిగి ఎన్ని ఏండ్ల తర్వాత మనం వింటామో, అంటే మీకు అందుబాటులో యూట్యూబ్లో పెట్టడం వలన మీరు మళ్ళీ వినాలి అనుకున్నా వినొచ్చు. కానీ ఇలా ప్రత్యక్షంగా కూర్చొని మనం వినే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందరూ వచ్చేసారా? మత్తయి సువార్త 13:47లోనికి. పరలోక రాజ్యము అని కామా పెట్టి సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అన్న దాంట్లో ముందుగా సముద్రం అంటే ఏంటో అర్థమైంది. సముద్రంలో విస్తారమైన జలం ఉంటుంది. ఆ విస్తారమైన జలము జనములను, జన సమూహములను, ఆయా భాషలు మాట్లాడే వారిని, ప్రజలను సూచిస్తుందని ప్రకటన గ్రంథంలో మరొక మాట మనకు కనబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు అర్థం కావాల్సినది నానా విధములైన చేపలు. ఆ నానా విధములైన చేపలంటే ఏదో కూడా తెలియాలి. ఈ నానా విధములైన చేపల మీదికి ఒక వల ఇలా విసిరివేయబడుతుందట. ఆ వల కూడా మనకు తెలియాలి.
ఇప్పుడు నానా విధములైన ఆ చేపలేంటో మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఒక్కొక్క దాన్ని మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళామనుకోండి, మిగిలిన ఉపమానం మనకు సులభంగా అర్థమవుతుంది. ఇందాక సముద్రం అంటే ఏం చెప్పాను? ప్రజలు, జన సమూహాలు, ఆయా భాషలు మాట్లాడేవారు. ఇప్పుడు ఏం చూడబోతున్నాం? ఏంటి? నానా విధములైన చేపలు అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. నానా విధమైన చేపలు అర్థం కావాలనంటే ఒక్కసారి మనందరికీ బాగా పరిచయం ఉన్న మాటనే, కానీ మనము ఆలోచిస్తేనే అర్థమయ్యే విషయం అది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనం నుండి చూద్దాం ఒకసారి. యేసు ప్రభు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. సీమోను అను ఆ పేతురనబడిన సీమోనును, అతని సహోదరుడైన అంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వల వేస్తున్నారట. అప్పుడు యేసు ప్రభు వారిని చూచి ఒక మాట అన్నాడు 19వ వచనంలో, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. మీరు ఎలాగూ జాలరులే, మీ పనే చేపలు పట్టడం. ఓ సీమోను పేతురు, ఆ పేతురుకి సహోదరుడైన అంద్రేయ, మీరిద్దరు అన్నదమ్ములు జాలరులే, మీ వృత్తే చేపలు పట్టడం. కాబట్టి మీకు పని అప్పచెప్తున్నాను, మీరు జాలరులు కనుక వల వేసి చేపలు పట్టే పనే మీకు అప్పచెప్తాను. అయితే ఈసారి చేపలు మారుతాయి, ఈసారి వల మారుతుంది. అదేంటంటే ఆ చేపల స్థలంలో ఎవరిని చూపిస్తున్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలనుగా చేతును అని అన్నాడు. అంటే చేపల స్థలంలో యేసు ప్రభు ఎవరిని తీసిపెట్టాడు? ఇప్పుడు మనుషులు. మరి మత్తయి సువార్త 13లో నానా విధములైన చేపలను అని ఉంది చూసారా? మరి నానా విధములైన చేపలు అంటే ఎవరు? నానా విధములైన మనుషులు. అందుకే ఇక్కడ కూర్చున్న మనం కూడా మన బ్యాక్గ్రౌండ్లో ఒకసారి ఆలోచించండి. మాది అది, మాది ఇది, మాది ఈ గోత్రం, మాది ఆ కులం, ఈ మతం, మేము ఈ ప్రాంతం, ఈ భాష మాట్లాడేవారం, ఈ ప్రాంతానికి సంబంధించిన వారం, మా మదర్ టంగ్, ఒకరు తెలుగు అంటారు, మరొకరు తమిళ్ అంటారు, మరొకరు కన్నడ అంటారు, మరొకరు ఇంకొకరు అంటారు. ఇలాంటి మాటలన్నీ ఆయా అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు, ఈ అందరూ వలలోకి వచ్చేసారు. ఏంటా వల? ఆ 12 మంది శిష్యులు సువార్త అను వలని ఇలా మన మీదికి వేశారు. సీమోను పేతురు గారు, అంద్రేయ గారు, వీళ్ళిద్దరు ఏం చేశారట? 20వ వచనంలో, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మీరిద్దరు మాత్రమే సరిపోదు అని వెంటనే 21వ వచనంలో జాలర్లను ఇంకొకరిని చేర్చుకున్నాడు, ఇంకో ఇద్దరిని. ఆ ఇద్దరు ఎవరంటే, ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని వచ్చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ జాలర్లు, చేపలు పట్టే జాలర్లు వెంటనే ఇప్పుడు ఎవరిని పట్టుకోవడానికి బయలుదేరుతున్నారు? ఈ 4. అంటే ఈ జాలరులు చేపలకు బదులుగా ఆ చేపల స్థలంలో ఎవరిని పట్టుకోవడానికి బయలుదేరారంటే మనుషులను పట్టుకోవడానికి వచ్చారు. ఈ మనుషులు ఎవరు? నానా భాషలు మాట్లాడేవారు, నానా ప్రాంతాలకు సంబంధించిన వారు, బహుజన సమూహములు అందరూ ఇప్పుడు వీరు సువార్త ప్రకటించిన దాని ద్వారా వచ్చేసారు. మరి వీరు ఎలా పట్టారు? బలవంతంగా ఏదో ఖడ్గము, డాలు, యుద్ధాయుధాలు తీసుకెళ్ళి మేము మిమ్మల్ని పట్టి బంధిస్తున్నాం అని ఏమైనా బంధించారా ఈ 12 మంది శిష్యులు? లేదు. మరి ఈ ప్రజల మీదకి వారు చల్లిన ఆ వల, విసిరిన వల ఏంటది? దేవుని యొక్క సువార్తను అలా విసిరగానే రకరకాలైన చేపలు వచ్చాయి. అలా అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆ వలలో ఒకసారిగా ఎన్ని చేపలు పడ్డాయి గుర్తుందా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు గారు లేచి సువార్తను వల ఇలా విసరగానే ఎంతమంది వచ్చి పడ్డారు ఆ వలలో? 3000 చేపలు వచ్చి పడ్డాయి. ఆ తర్వాత అదే అపోస్తల కార్యంలో ఒకసారి పేజీ తిప్పితే 4వ అధ్యాయంలో పురుషుల సంఖ్య మాత్రమే ఇంచుమించు
5,000 ఆయను. ఈ మనుషుల మీదికి వారు చల్లిన వలనే యేసు ప్రభు యొక్క సువార్త. యేసు ప్రభు యొక్క సువార్త. పేతురు గారు ఏం చెప్పారు వారికి? అక్కడ వలలో పడిన వారందరికీ, మీరు అన్యాయంగా ఆయనను సిలువకేసి కొట్టి చంపేశారు, ఆయన ఇప్పుడు తిరిగి లేచాడు, ఆయన వలనే ఈ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అని యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను వారి మీదికి వేయగా అప్పుడు వారిలో మార్పు జరిగి అందరూ ఒక గొడుగు కిందికి, ఒక వలలోనికి వచ్చారు. ఇది ఇలా జరుగుతుందో లేదో మనము ఒకసారి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయానికి వెళ్దాం. పాత నిబంధనలోని ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో కొంచెం ఆలోచిస్తే ఇక్కడ కూడా మొదటి వచనం, నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. పరోక్షంగా యేసు ప్రభు ద్వారా పొందుకున్న సువార్తను ఈ విస్తారమైన జనముల మీద విసరగా వారిలో ఆ ఆహారం అన్నది ఫలించడం ప్రారంభించింది. ఆ ఆహారము వారికి బలముగా మారింది యేసు ప్రభు యొక్క సువార్తను అందించిన తర్వాత. అయితే ఇప్పుడు మత్తయి సువార్త 13కి వచ్చేద్దాం, ఆలస్యం చేయక, ట్రాక్ మిస్ అవ్వకుండా. 47వ వచనానికి వద్దాం. ఇప్పుడు విన్నారు కనుక ఒక్కొక్క దాని గురించి ఆలోచిద్దాం. మీ దగ్గర ఇప్పుడు ఆన్సర్ దొరికిపోయింది. 47వ వచనానికి సంబంధించిన జవాబు మీకు దొరికిపోయింది. సముద్రం అంటే ఏంటి? ఒకరు ఇద్దరే చెప్తున్నారు. అందరూ వచ్చారా మత్తయి సువార్త 13:47లోనికి? మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి అని ఉంది. ఇక్కడ సముద్రము దేనిని సూచిస్తుంది? ప్రజలు, జన సమూహములు. నానా విధములైన చేపలు అనంటే రకరకాలైన మనుషులు. ఈ రకరకాలైన మనుషుల మీదికి వల వేయబడిందట. ఏంటా వల? సువార్త వేయబడగానే 48వ వచనంలో ఆ వలలో అన్ని చేపలు వచ్చి పడగా ఆ వల నిండిపోయిందట. ఆ వల నిండిపోయింది, బాగా నిండింది. అది నిండినప్పుడు దానిని దరికి లాగారట. దానిని దరికి లాగినప్పుడు ఆ వల తెచ్చారు, కూర్చున్నారు. ఆ జాలరులు కూర్చుండి ఈ వలలో ఎంతమంది లేదా ఎన్ని మంచి చేపలు ఉన్నాయి, ఎన్ని పనికిరాని చేపలు ఉన్నాయని వల తెరచి మళ్ళీ చూస్తున్నాడట. విభజన జరుగుతోంది. సువార్త ఇలా వెదజల్లబడుతుంది. 48వ వచనం వెరీ ఇంపార్టెంట్, మిస్ అవ్వకండి. అది కూడా అంటే 47 ఇంపార్టెంట్ కాదా అని కాదు, అన్నీ వెరీ ఇంపార్టెంటే. ఒకటి దాటుకొని ఇంకో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ దగ్గరికి వచ్చాను. ఆల్ రైట్. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని దేనితో పోల్చాడంటే, ఒకసారి అలా వెళ్ళి తొంగి చూసి మళ్ళీ ఇటు వచ్చేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని దేనితో పోల్చాడంటే, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7 నుంచి చూద్దాం. 7 నుంచి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. అవి నీ తలకు ఏమట సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును అని చెప్పి 3వ అధ్యాయం 22వ వచనం, 21-22 సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21-22 చూద్దాం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును. ఏం చేసుకోమంటున్నాడు? భద్రము. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను, నీ మెడకు ఎలా ఉంటాయట? నీ మెడకు అలంకారముగాను ఉండును. నీ మెడకు అలంకారముగాను ఉండును. ఇంకొక మాట కూడా చూద్దాం. 4వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనం చూద్దాం. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను అని చదువుకున్న ఈ మాటల్లో మనకు ప్రత్యేకంగా 3వ అధ్యాయం 22వ వచనంలో అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండునట. మెడను అలంకరించుకునేదేంటి? ఒక మంచి గొలుసుతో అలంకరించుకుంటాం. అది ముత్యాల హారం కావచ్చు, బంగారు హారం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్కసారి మన మెడకు వేసుకున్న ఈ హారం ఏదైతే ఉందో, ఆ హారంలో ఏదో ఒక చిన్న లింక్ తెగిపోయింది అనుకోండి, ఆ హారం బలంగా ఉంటుందా? ఆ హారము భద్రంగా ఉండడానికి ఒక హుక్ ఉంటుంది చివరిలో. సరే, ఆ హుక్ అయితే బాగానే ఉంది, చివరిలో ఉన్న హుక్ బాగానే ఉంది, కానీ
ఆ దండను, ఆ చైన్, ఆ హారం ఏదైతే ఉందో ఒకదానికి ఒకటి లింక్ అయ్యి అటాచ్ చేసి ఉంటారు. అందులో ఏదైనా ఒక చిన్న రవ పక్కకు పోయిందనుకోండి, ఆ హారం అంతా ఏమైపోతుంది, తెగిపోయి కింద పడిపోతుంది. ఎక్కడ పడిందో కూడా మనకు తెలియని పరిస్థితి. అంటే ఒక హారము చక్కగా నిలబడాలి అని అంటే ప్రతి లింక్ చాలా ఇంపార్టెంట్. ప్రతి లింక్ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. ఒక్క లింక్ పొరపాటున జారి పడిపోయి ఇంట్లో ఎక్కడో పడిపోయింది అనుకోండి, ఇంకా మనకు ఆ రోజు భోజనం వెళ్తుందా చెప్పండి? చేతిలోనికి వెంటనే రావాలి. విలువైన దాన్ని పట్టుకోవడానికి విలువలేనిది రావాలి పనిలోనికి. అదే చీపురు కట్ట. ఏం చెప్తున్నాను? విలువైన బంగారు కొండి రాలి కింద పడిపోయింది అనుకోండి, ఇప్పుడు దాన్ని పట్టుకోవడానికి మనము విలువైన దాన్ని పట్టుకోవడానికి విలువలేని ఒక చీపురు కట్టను తీసుకొని తెచ్చుకుంటాం. అంటే విలువైనది పోయిందనుకోండి, ఎలాగైనా ఇల్లంతా ఊడ్చైనా కూడా దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తాం. ఒప్పుకుంటారా? అంటే ఒక హారం అందముగా చక్కగా ఉండాలంటే అన్ని లింకులు చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అందుకే ఎందుకు ఆ వచనాలు చూపించాను? మత్తయి సువార్త 13లో ఇంతవరకు 47వ వచనం చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పా. 47 అయిపోయిన తర్వాత 48కి వచ్చా. 48కి వచ్చిన తర్వాత 48 వెరీ ఇంపార్టెంట్ అంటున్నాను. ఇప్పుడు వినే వాళ్ళకి మీకు ఏం డౌట్ రావాలి? ఇంతకు 47 ఇంపార్టెంటా, 48 ఇంపార్టెంటా? ఈయన దాన్ని వెరీ ఇంపార్టెంట్ అంటున్నాడు, దీన్ని వెరీ ఇంపార్టెంట్ అంటున్నాడు, ఇది చాలా ముఖ్యం అంటున్నాడు, అది చాలా ముఖ్యం అంటున్నాడు. ఇంతకు ఏది ముఖ్యం? మేము 47 ఇంపార్టెంట్ అనుకోవాలా, 48 ఇంపార్టెంట్ అనుకోవాలా? ఏది ఇంపార్టెంట్ చెప్పండి? అందుకే దేవుని వాక్యాన్ని ఒక హారముతో పోల్చాడు. ఈ హారంలో ప్రతి లింక్ ఇంపార్టెంట్. ఏ లింక్ కూడా అది తెగిపోయి కింద పడిపోకూడదు, అంత జాగ్రత్త కాపాడుకోవాలి. వచ్చేద్దాం ఇప్పుడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మొదటి వచనం బాగిన్నాంలే, ఇప్పుడు రెండో వచనం వినాల్సిన అవసరం లేదు అని మీరు అనుకునే ప్రమాదం ఉంది. మీరు అలాంటి తప్పిదంలో పడి పొరపాటు చేయకూడదనే ఇంత తిప్పుకొని రావాల్సి వస్తుంది. 48వ వచనం, అది నిండినప్పుడు. ఏది నిండినప్పుడు? వల నిండినప్పుడు దానిని దరికి లాగి ఆ వల వేసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే కూర్చుంటాడట. కూర్చొని ఇందులో మంచి చేపలు ఎవరు, చెడ్డ చేపలు ఎవరు అన్నిటినీ జాగ్రత్తగా ఆలోచించి మంచి చేపలనేమో చక్కగా దగ్గర పెట్టుకుంటాడు, పనికిరాని చేపలు, విషంతో కూడుకున్న చేపలన్నిటినీ ఏం చేస్తారట, తీసి బయటపడేస్తారు. ఇలాంటిది చేపలను పట్టే జాలరైన పేతురు గారు చేశారా లేదా అని ఆలోచిస్తే మళ్ళీ అపోస్తల కార్యంలోనికి వెళ్ళాలి. అపోస్తల కార్యంలోనికి వెళ్తే 4వ అధ్యాయంలో ఎక్కువ ఉంది కనుక నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 32 నుండి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32 నుంచి. విశ్వసించిన వారందరూ అంటే మనలాంటి వారు. మనకు విశ్వాసం ఉందా లేదా చెప్పండి? ఎవరు చెప్పట్లేదు. విశ్వసించిన వారందరూ అని ఉంది అక్కడ. అంటే నేను మనలాంటి వారు అన్నాను. మనలాంటి వారు అంటే అర్థం ఏంటి? మనకు కూడా విశ్వాసం ఉందని అర్థం. వీరందరికీ ఏముందట? ఏక హృదయం ఉందట. అంటే విశ్వసించిన వాళ్ళకు ఉండాల్సినది ఏంటి? మనలాంటి వారు. మనందరికీ ఏక హృదయం ఉందా? లేకపోతే మీరు మంచి చేపలు కాదని అర్థం చేసుకోవాలి. మంచి చేపలు కాకపోతే ఏమవుతారు? బయట పారవేయబడతారు. కాబట్టి ఇప్పుడు చచ్చినట్లు మనం ఏ కోవలోకి వచ్చేయాలి? విశ్వసించిన వారముగా ఉండాలి, ఏక హృదయం కలిగిన వారమై ఉండాలి, మంచి చేపలుగా వలలో ఉండాలి. మాకు లేదండి ఏక హృదయము అని ఎవరన్నా భావిస్తుంటే మీరు మంచి చేపల గుంపులో లేరని అర్థం. ఏక హృదయమే కాదు, మనందరికీ ఏముండాలంట? ఎంత బాగుంది కదా! విశ్వసించిన వారందరూ మనలాంటి వారు, ఏక హృదయమును మనలాంటి వారు, ఏకాత్మయు మనలాంటి వారు గలవారై ఉండి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండను. అంతా సమిష్టిగా పెట్టుకున్నారట. ఈ అవసరం ఎందుకు వచ్చింది? ఆ వాక్యం అర్థమైపోయింది. త్వరలో యెరూషలేము పట్టణంలో భయంకరమైన హింస కలుగబోతోంది. ఈ పట్టణంలో నివసించడం కూడా అసాధ్యం అనేది అర్థమైపోయింది. ఆ మధ్యకాలంలో మీరు ఒకవేళ టీవీ న్యూస్ ఛానల్స్ చూస్తుంటే రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరిగిన యుద్ధంలో, ఈ మధ్యలో ఇంకా 150 రోజులకు పైగా జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ఇండ్లల్లో నుంచి జనాలు ఎలా వెళ్ళిపోయారు చెప్పండి? ఉన్న పాటన బ్యాగులు, లగేజ్లు సర్దుకొని, సైకిల్ దొరికితే సైకిల్ మీద,
ఎడ్ల బండి దొరుకుతాయి, ఎద్దుల బండి మీద ఎట్లంటే అట్లా ఉన్న పాటున ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఏ రోజు మా ఇంటి మీద ఏ బాంబు పడుతుందో, పైనుంచి ఎయిర్ ఫోర్స్ ద్వారా పరిస్థితి ఎలా ఉంటుందో, కింద భూమి మీద ఆర్మీ అటాక్ చేస్తుంది, పైన ఎయిర్ ఫోర్స్ అటాక్ చేస్తుంది, మా పరిస్థితులు ఎలా ఉంటాయని సివిలియన్స్ ఈ ఉక్రెయిన్లోను తర్వాత పాలెస్టైన్లోను జరుగుతున్న యుద్ధానికి వారు ఒక క్షేమకరమైన స్థలంలోనికి ఉన్న పాటున ఇల్లు అన్నీ వదిలిపెట్టుకొని కాలనీస్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. యెరూషలేంలో యేసు ప్రభువుని నమ్మిన వారి పరిస్థితి అలా మారిపోయేసరికి వారికి అర్థమైపోయింది, ఇక మేము ఈ పట్టణంలో ఉండటం అసంభవం, మేము ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే అన్నట్లుగా వారి మానసిక స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అక్కడ మేము వెళ్ళిపోయేటప్పుడు మా అందరికీ ఏక హృదయం, ఏకాత్మ ఉండాలని భావించి వారందరూ సమిష్టిగా ఉన్నారు. ఎందుకు? యేసు ప్రభు యొక్క రాజ్యం భూప్రపంచమంతా విస్తరించాలని వారు నిర్ణయం తీసుకున్నారట. ఎంతో గొప్ప త్యాగం చూడండి. అక్కడ ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకునలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండను. 38వ వచనం, ఇదియుగాక అపోస్తలులు అనగా 12 మంది బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును, ప్రభువైన యేసు అని క్రింద ఫుట్నోట్లో యేసుక్రీస్తు ప్రభులో వారి పునరుత్థానమును గూర్చి బలముగా సాక్ష్యం ఇచ్చారట. మేము సాక్షులం దానికి. వాళ్ళు ఎలా సాక్ష్యం ఇచ్చారో ఎవరికైనా తెలుసుకోవాలని ఉందా? ఇక్కడ బహుబలముగా వారు ఎలా ఇచ్చారు సాక్ష్యం, ఆ బహుబలముగా వారు ఎలా ఇచ్చారు సాక్ష్యం అనడానికి ఒక చిన్ని శాంపుల్ మీకు చూపిస్తున్నాను, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. వారి పక్కన మనం నిలబడి ఆ బహుబలముగా వారు ఎలా ప్రకటించారని తెలుసుకోవాలనుకుంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడాలి. ఆ బహుబలంగా ప్రభు యొక్క పునరుత్థానం ఎలా ప్రకటించారు. 1వ అధ్యాయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక. యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మనం విని 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 మనకు 2 1s are 2, 2 2s are 4గా మారిపోయింది. 2 1 2 2 2 4 ABCD APPL యాపిల్ లాగా మారిపోయింది మనకు. యేసు ప్రభు శిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని విని 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 ఆ చర్చికి వెళ్తే ఇదే చెప్తారులేండి అన్నట్లు అయిపోయింది మనకు అంత ఈజీగా అర్థమయ్యే పరిస్థితికి. నేను ఈజీ అనే పదం ఉపయోగిస్తున్నాను, కానీ ప్రభు యొక్క పునరుత్థానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది బుద్ధిమంతులకు మాత్రమే అర్థమయ్యే విషయం, దాని యొక్క విలువ. ఆ పునరుత్థానం గురించి యెరూషలేములోని ఇశ్రాయేలులందరికీ బహుబలంగా, మీరు సిలువ కేసి కొట్టి చంపేశారు, ఆయన ఇప్పుడు తిరిగి లేచి ఉన్నాడు, మీరు నమ్మకపోతే మీకు కష్టమని బహుబలంగా ఎలా ప్రకటించారంటే ఈ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని మాటలు చూద్దాం. 1వ వచనం నుండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నామని ఆ 12 మంది కేకలేసి చెప్పారట. ఏమి కేకలేసి చెప్పారు? మేము ఏదైతే విన్నామో, ఏదైతే కన్నులారా చూచామో, ఏదైతే నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అవి మీకు తెలియజేయుచున్నాం, మీరు నమ్మాలని బహుబలముగా ప్రకటించుతున్నారు. ఇప్పుడు అపోస్తల కార్యం 4వ అధ్యాయానికి వచ్చేద్దాం. 38 34 వచనాలు. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొదువలేకపోయేను. కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అనగా ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండ్రి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అందరూ ఇదిగో ఈ 12 మంది శిష్యుల దగ్గరికి వచ్చి, మాకేం చేయాలో తెలీదు, ఈ రాజ్య విస్తరణ జరగాలంటే ఇదిగో మావన్నీ మీ దగ్గర పెడుతున్నామని పెట్టేస్తే అప్పుడు 5వ వచనంలో చెడ్డ చేపలు 2 కనబడ్డాయి. 5వ అధ్యాయంలో 2 చెడ్డ చేపలు. ఇంతమంది మంచి వాళ్ళు ఉంటే 5వ అధ్యాయంలో 2 చెడ్డ చేపలు కనబడుతున్నాయి. ఎవరు 5వ అధ్యాయంలో 2 చెడ్డ చేపలు? అననీయ సప్పిరాలను వారు పడ్డాయి వలలో 2 చెడ్డ చేపలు. పడగానే వలలో నుంచి ఆ జాలరులు ఏం చేశారంటే
ఆ చెడిపోయిన చెడ్డ చేపలను తీసి బయటపడిస్తేనే ఈ అననీయ సప్పీరాల భవిష్యత్తు ఏమైపోయింది? దేవుని యొక్క మహాకృపలో నుండి వారు వేరు చేయబడి నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయారు. అంటే వలలో ఏముంటాయి? మంచి చేపలు ఉంటాయి, చెడ్డ చేపలు ఉంటాయి. ఈ మంచి చేపలకు చెడ్డ చేపల ఇద్దరికీ వల సమానంగా విసిరివేయబడింది. వల అంటే ఏమని విన్నాం మనము? సువార్త. ఈరోజు ఈ రాత్రి మార్చ్ 15వ తేదీ కదా, ఈరోజు 2024వ సంవత్సరం మార్చ్ 15. యేసుప్రభు యొక్క సువార్త మనకు కూడా ఇక్కడ కూర్చున్న వారికి కావచ్చు, ఆ తర్వాత ఇది అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ ద్వారా కూడా ఈ సువార్త ఇలా వెదజల్లబడుతుంటే, వల విసిరివేయబడినప్పుడు ఈ వలకు ఎంతమంది వచ్చి దాంట్లో పడే అవకాశం ఉంది? అందరూ వచ్చి పడతారు. అందరూ వచ్చి పడిన తర్వాత జాలరి, మనుషులను పట్టిన జాలరి యేసు ప్రభు దూతలను పంపించి ఈ వలలో ఎంతమంది మంచి చేపలు ఉన్నారు, ఎంతమంది చెడ్డ చేపలు ఉన్నారు ఒకసారి చూడండి అన్నప్పుడు దేవదూతలు వచ్చి ఏరుతారట. దీన్ని మనసులో పెట్టుకొని సొదొమ గొమొర్రాల మీద ఆ అగ్నిగంధకాలు కురిసినప్పుడు ఆ వలలో ఎంతమంది మంచి చేపలు ఉన్నారు? ఎన్ని మంచి చేపలు దొరికాయి? బయటపడిన వారు 4, కానీ 4లో ఒకరు ఉప్పు స్తంభం అయిపోయారు. ఇంక మిగిలింది 3. మిగిలిన 3లో మళ్ళీ వారు కుమార్తెలు చేయకూడదు చేసేసారు. అలా నోవాహు గారి జలప్రలయం సమయంలో అనేకమైన చేపలు నశించిపోయాయి. రక్షింపబడిన చేపలు ఎంతమంది? 8 మంది మాత్రమే. నోవాహు గారు, ఆయన సతీమణి, 3 కుమారులు, 3 కోడలు. మంచి చేపల జాబితాలో. ఇలా ఆలోచిస్తే మత్తయి సువార్త 13లోకి మళ్ళీ వద్దాం. మన ఉపమానం అదే, ఈరోజు ముగించుకుందాం. 48వ వచనం. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరుస్తారట. ఇప్పుడు వచ్చాడు 49వ వచనంలో. 49వ వచనంలో గంపలలో చేపలు పడిన తర్వాత, వలలో నుంచి గంపలోకి వచ్చిన తర్వాత దాని యజమాని చక్కగా గంపను మోసుకొని వెళ్తాడు. ఇది మనకు అర్థమైతే దేవదూతలు వచ్చి ఈ వలలో నుండి నీతిమంతులను వేరుపరిచిన తర్వాత మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మన ఆత్మలు మనకు తెలియకుండానే పరలోకానికి ఎత్తబడతాయి. అలా ప్రభు రాకడ సమయాన్ని మనకంటే ముందు నిద్రించిన నీతిమంతులు మొదట గంపలోకి చేరుతారు. ఆ తర్వాత మనము సజీవులుగా ఉండు మనం మార్పు చెంది ఆ గంపలోకి చేరుతాం. ఎవరైతే ఆ వలలో చెడ్డ చేపలుగా చిక్కబడతారో వారికి వలలో స్థానం ఉండదు, గంపలో స్థానం ఉండదు, పోయి నిత్యాగ్నిలోకి వెళ్ళిపోవాల్సి పరిస్థితి వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు 49వ వచనం. 49 ఓన్లీ జనరల్ ఇంపార్టెంటా, వెరీ ఇంపార్టెంటా? 47 వెరీ ఇంపార్టెంటే, 48 వెరీ ఇంపార్టెంటే, 49 కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఏలాగు జరుగునుందంట? ఆ వలలో చిక్కబడిన చేపలను ఏరుతారట. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరుస్తారట. వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. జీవితకాలం అంతా ఇంకా ఏడుపు పండ్లు కొరకటమే, ఏడుపు పండ్లు కొరకటం, ఇదే జీవితం. అయితే యుగ సమాప్తి వరకు, ముగింపు వరకు మనిషి నమ్మకంగా ఉండాలి, తొలగిపోకూడదు. తొలగిపోయిన దాని గురించి మాట్లాడుతూ గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కొందరు నమ్మకంగా లేరట. యేసు ప్రభు సిలువ మీద మనందరి కొరకు బలి అయ్యాడు. ఆ రక్తం కార్చింది మన కొరకే. ఆయన తిరిగి లేచి మీకంటూ ఒక క్రొత్త జీవితాన్ని నేను ఏర్పాటు చేశానని చెప్తుంటే కొందరు వచ్చి మాట్లాడుతున్నారట, ఇదిగో ప్రభు యొక్క సిలువ కాదు పరలోకానికి మార్గం, మనిషి సున్నతి చేసుకుంటే పరలోకానికి వెళ్తాడని. ఆ కాలంలో ఇలాంటి తప్పుడు బోధ ఒకటి తీసుకొచ్చారట. గలతీ పత్రిక 5వ అధ్యాయం 11 నుండి చూద్దాం. 11వ వచనం నుండి. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి నీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా.
మిమ్మను కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. మిమ్మను కలవరపెట్టుచున్నారు. ఓ గలతీయులారా, నేను వచ్చి మీకు ప్రకటించా. ఏమని చెప్పాను? ఇక మీదట పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో కనబడుతున్నటువంటి ఈ సున్నతి అనేది ఏదైతే ఉందో, ఇక మీద దాని ద్వారా కాదు, మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. హృదయ సంబంధమైన సున్నతి జరగాలి. దానిని తెంచివేయాలి. హృదయ సంబంధమైన సున్నతి అని అంటే హృదయంలో దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని తొలగించుకుని ఆ పాత జీవితాన్ని పూర్తిగా మనము సమాధి చేసి నవీన స్వభావం కలిగిన వారమై క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి అని చెబుతున్నాను. అయితే నేను చెప్పిండేది పట్టించుకోకుండా మీరేం చేస్తున్నారంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మీకు ఏదో చెబితే దాని అంతా నమ్మేస్తున్నారు. అలా నమ్మేసి మీ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇంత త్వరగా మీరు తొలగిపోతారని నేను ఎప్పుడు అనుకోలేదు అనే మాట పౌలు గారు గలతీయులకు చెబుతున్నాడు. ఒకసారి 1వ అధ్యాయంలో చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల నుండి చూద్దాం. అందరూ చూస్తున్నారా? గలతీ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి, మిమ్మును పిలిచాడు ప్రభు. అయితే ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం? మిమ్మల్ని పిలిచిన వానితో మేము ఉండమని విడిచి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగిందట. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. మీకు ఎలా ఈ ఆలోచన కలిగింది? నేను వచ్చి సువార్త చెప్పిన తర్వాత, ఈ విధంగా నిజమైనటువంటి వార్త మీ చెవులలో వినపడిన తర్వాత మళ్ళీ ఎవరో కాకమ్మ కథలు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఏదో ఒకటి చెప్తుంటే ఇదే నిజం అనుకుని దాని వైపు ఎలా వెళ్ళిపోతున్నారు? ఓ గలతీయులారా, ఎందుకు ఆ తప్పు చేస్తున్నారు మీరు? 6వ వచనం 1వ అధ్యాయం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. ఇంత త్వరగా అంటే అర్థం ఏంటి? ఎక్కువ రోజులు మీరు దేవునిలో ఉండడానికి ఇష్టపడట్లేదు. సత్యవాక్యంలో నిలబడాలనే ఆశ మీకు అనిపించట్లేదు. మీ యొక్క జీవితాల ముగింపు వరకు స్థిరంగా ఉండాలనే ఆలోచన అనిపించట్లేదు. తొలగిపోతున్నారు. ఆనాడు అపోస్తలులు పౌలు గారు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే వారు వచ్చి ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత, లేదు మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో ఖచ్చితంగా మనిషి సున్నతి చేసుకుంటేనే అతను పరలోకానికి వెళ్ళే మార్గం తెరవబడుతుందని మరొకరు వచ్చి చెప్పారట. వారికి ఎలాగైతే ఆనాడు అలాంటి తప్పుడు సువార్త మధ్యలోనికి వచ్చిందో, తప్పుడు సువార్త నచ్చదని తప్పుడు వార్త వింటున్న ప్రతి ఒక్కరు మొన్నటి వరకు చెప్పిన అపోస్తలులు కావచ్చు, అపోస్తలులైన పౌలు గారు చెప్పిండేది ఇవన్నీ తప్పు, ఇప్పుడు కొత్తగా ఒక ఆయన వచ్చాడు, ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారట. గలతీ సంఘంలో, గలతీయుల సంఘాలలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారు? 7వ వచనంలో, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచేవారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మమ్మల్ని నడిపిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాట నమ్మకుండా మీరు ఎలా మార్గం తప్పిపోతున్నారు అని గలతీయులను ఎంత గట్టిగా పౌలు గారు హెచ్చరిస్తున్నారు చూడండి. ఈరోజు వాక్యం ద్వారా రక్షణలోనికి వచ్చిన వారు ఏదో కారణాల వలన మళ్ళీ దేవునికి దూరం అయిపోతానంటే ఆ వలలో మీరు మంచి చేపలుగా వచ్చిన వారు కాస్త ఎలా మారిపోతున్నారు? పనికిరాని చేపలుగా మారిపోతారు. అప్పుడు దేవునికి దూరం అయిపోయి అగ్నిలో వేయబడుటకే మన ఆత్మలను మనము పంపించుకుంటున్నాం. ఈ ఉపమానం అలా నవ్వుకుంటూ మ్యాటర్ ఎంతవరకు వచ్చేసింది చూడండి. ఇప్పుడు చాలా సీరియస్ మ్యాటర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదే గలతీ పత్రిక 6వ అధ్యాయం. మామూలుగా చెప్తే అర్థం అవ్వదు, పెద్ద స్పీకర్లు పెట్టి చెప్పాలి అని ఎలాగైతే ఇప్పుడు మాట్లాడుకుంటామో, అప్పట్లో ఇలాంటి మైకులు, సౌండ్ సిస్టమ్ లేవు కాబట్టి పౌలు గారు ఏం చేశారంటే అన్నీ మామూలుగా రాసి ఒక విషయాన్ని చాలా పెద్ద అక్షరాలతో రాస్తున్నాడట. పెద్ద అక్షరాలతో, పెద్ద అక్షరాలు. కంప్యూటర్ ఈమెయిల్స్ పంపించే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ఈమెయిల్ మామూలు స్మాల్ లెటర్స్తో రాసుకుంటూ వెళ్ళిపోతే ఓకే, ఇతను మామూలుగా నాతో నెమ్మదిగా మాట్లాడుతున్నాడని దాని మీనింగ్. అలా కాకుండా ఈమెయిల్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లో రాస్తున్నాడు అనుకోండి. ఐఎమ్ కాలింగ్ యూ, నేను నిన్ను పిలుస్తున్నాను, కమ్ అండ్ మీట్ మీ, నన్ను వచ్చి కలువు అనే దాని గురించి ఒక బాస్ ఒక సబార్డినేట్కి అన్నీ క్యాపిటల్ లెటర్లో రాస్తున్నాడు అనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే
నీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను, నేను అరుస్తున్నాను, వచ్చి ముందు నాకు కనబడు అని దాని అర్థం. అది క్యాపిటల్ లెటర్స్లో రాస్తే. ఇప్పుడున్న కార్పొరేట్ కల్చర్లో పెద్ద పెద్ద ఎంఎన్సీలలో జాబులు చేసే వాళ్ళకి దీని మీనింగ్. మామూలుగా స్మాల్ లెటర్స్లో సెంటెన్స్లు రాసుకుంటూ వెళ్ళిపోతే ఓకే, మా బాస్ పిలుస్తున్నాడు, నేను వెళ్ళి కలవాలి అనేది. అలా కాకుండా అదే బాస్ ప్రతి ఒక్క అక్షరాన్ని క్యాపిటల్ లెటర్లో రాస్తున్నాడు అనుకోండి, నీతో నాకు పెద్ద సమస్యగా మారింది, వచ్చి నన్ను కలువు అని మీనింగ్ అది. ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని గలతీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 11 నుండి చూద్దాం. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడుడి. అసలు మీకు అర్థం అవ్వడానికి నేను పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను పెద్ద అక్షరాలతో అంటే, శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేయుచున్నారు. జరుగుతున్న సందర్భం మీరు అక్కడ గమనిస్తే ఒక పోరాటం జరుగుతుంది. ఏంటి ఆ పోరాటం? యూదులు ఒకవైపు, యేసు ప్రభును వెంబడిస్తున్న ఇశ్రాయేలీలు యూదులు ఒకవైపు ఉన్నారు. 2 వర్గాలు ఉన్నాయి. అసలు యేసు ప్రభును సిలువకేసి కొట్టి చంపమని చెప్పింది ఎవరు? పిలాతా? రోమా సైన్యమా? రోమా ప్రభుత్వమా? లేకపోతే ఆయన స్వకీయుల? ఆయన స్వకీయులు ఎవరు? ఈ ఇశ్రాయేలీలే, ఆ యూదులే. యూదులు ఇశ్రాయేలీలను పర్యాయపదంగా ఉపయోగిస్తున్నారు. ఈ యూదులకు యేసు ప్రభు చెబుతున్న సువార్తకి వచ్చిన సమస్య ఏంటి అక్కడ? ఇక సున్నతి శరీర సంబంధమైనది కాదు, నా మీద విశ్వాసం ఉంచుడి, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని యేసు ప్రభు చెబుతున్నాడు. వీళ్ళేమంటున్నారు? లేదు లేదు లేదు, మోషే చెప్పినట్లే వినాలి అనేది ఒక వర్గం బయలుదేరి, నువ్వు అన్ని భిన్నంగా మాట్లాడుతున్నావు, మేము మోషే చెప్పిన ధర్మశాస్త్రమే వింటామని ఒక వర్గం. వీళ్ళందరూ వారి విశ్వాసాన్ని నమ్మి బలంగా నమ్మి చివరికి దిగి వచ్చిన జీవాహారాన్ని సిలువకేసికి ఎలాగైతే కొట్టి చంపేశారో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే మనస్తత్వంలో ఉన్నారు యూదులు కొందరు. అదే మనస్తత్వంలో ఉండి ఒక కండిషన్కి వచ్చారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మిమ్మల్ని ఖడ్గంతో చంపేస్తున్నారు కదా, యేసు ప్రభు గురించి ప్రకటిస్తుంటే మిమ్మల్ని చెరసాల్లో వేస్తున్నారు కదా, యేసు ప్రభువుని మీరు ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తుంటే ప్రభువారు అని చెప్పేసి మిమ్మల్ని సిలువకేసి ఇవన్నీ చాలా ఇబ్బందులు పెడుతున్నారు కదా, ఇవి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అందరికీ తెలిసే విధంగా అంటే మనందరం కలిసి మోషే ధర్మశాస్త్రాన్ని పాటిద్దాం. అందులో ఏముంది? సున్నతి చేసుకోమనుంది కదా, ఆ సున్నతి చేసుకోండి, అప్పుడు మీకు ఏ కష్టాలు రావు, ఏ శ్రమలు రావు అని ఒక బృందం బయలుదేరి చెప్తుందట 6వ అధ్యాయంలో. అదే చూడండి ఒకసారి. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరాలతో రాయిచున్నానో చూడుడి. శరీర విషయమందు 12వ వచనం, శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై, అర్థమవుతుందా? ఈ వచనాలు అర్థం చేసుకోవడానికి మనం కొంచెం కష్టపడాలి. క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు, క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు. హింస ఎందుకు కలుగుతుంది? శిలువ మీద మనం కొట్టి చంపాం, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని వీరు ప్రకటిస్తుంటే, ఆ మాటలు చెప్పకండి, ఆ మాటలు చెప్పి సమాజాన్ని ఆ మార్గంలోకి నడిపించకండి అని చివరికి ఆనాటి ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేశారు? సమాధి వద్ద కాపలా కాస్తున్న సైనికులకు వీళ్ళు ఏమిచ్చారు? ద్రవ్యం ఇచ్చారు, డబ్బిచ్చి. ఆయన లేవలేదు, మేము నిద్రపోతుంటే శిష్యులు వచ్చి ఈయన దేహాన్ని సమాధి నుండి తీసుకెళ్ళిపోయారని అబద్ధం చెప్పండి అని చెప్పేసి మోసం చేయలేదా? చెప్పండి. ఎవరికి తెలుసు? ఎంతమంది తెలుసు ఈ వాక్యము? తెలియకపోతే ఈ మాట తెలుసుకోవాలనుకుంటే గలతీ పత్రిక ఇలానే ఉంచి మత్తయి సువార్త 28కి వెళ్దాం. మత్తయి సువార్త 28కి వెళ్ళి, ఇదిగో ఆయన తిరిగి లేచినప్పుడు కొందరు అబద్ధంగా చేశారు ప్రభు యొక్క పునరుత్థానాన్ని. టైం లేదు కనుక 11 నుండి 15వ వచనం వరకు వేగంగా చదువుతున్నాను, మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. 5 నిమిషాల్లో ఇంక ముగించాలి కాబట్టి చదువుతాను, ధైర్యంగా మీరు దయచేసి చూడండి. వారు వెళ్ళుచుండగా, మత్తయి సువార్త 28 11 నుంచి 15వ వచనం వరకు, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, డబ్బిచ్చి, మేము నిద్రపోవచ్చుండగా, ఎక్కడ నిద్రపోవచ్చుంటే యేసు ప్రభు సమాధి వద్ద కాపలా ఉన్న సైనికులు అక్కడ వాళ్ళు నిద్రపోతుంటే అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి, అబద్ధం చెప్పండి. ఇది అధిపతి చెవినబడిన మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని, డబ్బులు తీసుకొని
తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఆ యూదులు ఎవరైతే ఈ మాట నమ్మారో, యేసు ప్రభు లేవలేదు, శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారు. ఆ శరీరం ఎక్కడో ఉంది, వీళ్ళు దాచిపెట్టారు, అది ఇప్పటికీ దొరకట్లేదు అని ఒక అబద్ధం అలా సొసైటీలోకి వెళ్ళిపోయింది. అలాంటి వారు అబద్ధాన్ని ఎలాగైతే ప్రకటించారో, గలతీ పత్రిక 6:12లో ఇంకొక బృందం బయలుదేరిందట. ఏంటంటే ఆ బృందం, యేసు ప్రభువును వెంబడిస్తుంటే ఊరికనే హింస, శ్రమ వస్తుంది కదా, ఓ పని చేయండి, వాళ్ళు చెప్పినట్లు వెళ్ళి కొంచెం సున్నతి చేయించేసుకుంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఎవరు మిమ్మల్ని హింసించరు. 12వ వచనం, శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలన మిమ్మల్ని బలవంతం చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవునుగాక. నేను దేని యందు అతిశయించను, నా సంతోషమే ప్రభు యొక్క సిలువను గురించి ప్రకటించడమే. ఆ కాలంలో ఒక పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆ పోరాటం ఎలా సాగిందంటే, ఒక బృందం మొత్తం యేసు ప్రభులో రక్షణ అని ప్రకటిస్తున్నారు, అపోస్తలులు 12 మంది, తర్వాత పౌలు గారు 13వ వాడు. ఇంకొక బృందం బయలుదేరింది, లేదు లేదు, మోషే చెప్పినట్లుగా మనుషులు ఖచ్చితంగా ఈ దేహంలో సున్నతి చేసుకోవాల్సిందని పట్టుకున్నారు. ఇంగ్లీషు సర్క్యూమ్సిజన్ అంటారు దాన్ని. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం చూద్దాం. అక్కడ అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. ఇప్పుడు మనం కూడా చెప్తాము, మనుషులకు రక్షణ ఎవరి వద్ద నుండి రావాలి? యేసు ప్రభు వద్ద నుండే రక్షణ, ఆయన ద్వారానే సాల్వేషన్ అనేది. ఇది మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అప్పట్లో ఇలా ప్రకటించి వెళ్ళిన తర్వాత ఇంకొక బృందం బయలుదేరింది. 15వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 15 మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో, ఎవరైతే ఈ సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిన వారితో గొప్ప వివాదం జరిగినప్పుడు, విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించి, మన వాగ్వివాదం తీర్చుకుందాం పద, ఇదిగో రక్షణ యేసు ప్రభులోనే మేము చెప్తున్నాం, వీరేమో రక్షణ సున్నతిలో అని చెప్తున్నారు, ఈ ఇంత ఏంతో తేల్చుకుందాం పదండి అని యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టుకున్నారు. ఇప్పుడు మన పరిస్థితి, సొసైటీలో ప్రజెంట్ మనం 2024లో ఉన్నాం. మనం జీవిస్తున్న కాలంలో కూడా ఒక తప్పుడు బోధ మీ దగ్గర కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు భవిష్యత్తులో. అది వచ్చిందో లేదో నాకు తెలియదు, భవిష్యత్తులో అది రాకముందే ముందుగానే హెచ్చరిస్తున్నాను. అదేంటంటే, ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటారో వారికి దేవుని యొక్క రక్షణ లభించినట్లే, బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్లకు ఇష్టమైనట్లుగా వారు జీవించవచ్చు. ఎందుకంటే కృప అనేది ఒక్కసారి వచ్చి వారిలో ఉండిపోయింది, ఇంకా మళ్ళీ ఎక్కడికి పోతుంది, ఇష్టం వచ్చినట్లు బ్రతకచ్చు అనే ఒక వార్త సొసైటీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది అక్కడక్కడ మనకు వినపడుతుంది, అక్కడక్కడ చాలా చోట్ల. ఒక్కసారి ఇప్పుడు నువ్వు ఒక ఆస్తికి సంపాదించుకున్నావు అనుకోండి, అది ఎప్పటికీ నీదే కదా, నీ దగ్గర నుంచి పోతుందా? నీ అంతా నువ్వు పంపించేస్తే అది పోదు కదా. ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఈ కృపలోనికి వచ్చావో, ఈ రక్షణలోనికి వచ్చావో, అది ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది, అది ఎప్పటికీ పోదు. నువ్వు ఎలాంటి బ్రతుకు బ్రతికినా అది నీ దగ్గర నుంచి వెళ్ళదు. కాబట్టి నీకు ఇష్టమైన జీవించు అనేటువంటి వార్త ఒకటి బయలుదేరింది. ఈ విషయంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుని పక్షాన, దేవుని సేవకునిగా మీ ఎదుట ఈ విషయాన్ని ఉంచుతున్నాను. అప్పట్లో సున్నతి సమస్య, ఇప్పుడు యు లివ్, నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకు, పర్లేదు, నీకు వచ్చేసింది ఈ సాల్వేషన్. దీన్ని సింపుల్గా ఇంగ్లీష్లో ఏమంటున్నారంటే, వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. ఒక్కసారి రక్షింపబడితే నువ్వు ఇంకెప్పటికీ రక్షింపబడిన వాడవే. నో, అలా చెప్పట్లేదు దేవుడు. నువ్వు ఒక్కసారి ఆయన వద్దకు వచ్చిన తర్వాత ఇదిగో నమ్మకంగా చివరి దాకా ఉంటేనే రక్షింపబడతావు. నువ్వు దారి తొలగిపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సొదొమ గొమొర్రాలో నుండి బయటపడినంత మాత్రాన ఆవిడ జీవించలేదు. అక్కడ ఆజ్ఞను పాటించాలి, వెనక్కు తిరిగి చూడొద్దమ్మా అన్నాడు. ఆవిడ చూసింది వెనకదేమో జరుగుతామని, అయిపోయింది, ప్రాణం పోగొట్టుకుంది. ఇలాంటివి ఎన్నో మనకు ఉదాహరణలు కనబడతాయి. కాబట్టి ఎవరైనా మన మధ్యలోనికి వచ్చి వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనేటువంటి మాటలు ప్రకటిస్తే మాత్రం నో, వన్స్ సేవ్డ్ యూ షుడ్ కంటిన్యూ టు బీ ఇన్ దట్ కింగ్డమ్. ఆ రాజ్యంలో నువ్వు స్థిరంగా ఉంటేనే తప్ప అది సాధ్యపడదు. చివరిగా ఒక్కసారి మనము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూద్దాం.
హెబ్రీ పత్రిక 10:36 నుండి 39 వరకు. హెబ్రీ పత్రిక 10:36 నుండి 39 వరకు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. యేసు ప్రభువులోని రక్షణ అనే విషయం గురించి, ఆయన ఎలాగైతే పరిశుద్ధుడుగా ఉన్నాడో, పాపం అన్నది ఆయన చేయకుండా ఎలాగైతే ఉన్నాడో అదే విశ్వాసంతో మనం కొనసాగితేనే అంతం వరకు అప్పుడు మనము సాధించుకుంటాం పరలోకాన్ని. అలా మధ్యలో తొలగిపోతే మాత్రం దేవుని ఆత్మకు సంతోషం ఉండదట. దేవుడు మన విషయంలో సంతోషంగా లేకపోతే ఆయన రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోకి మనల్ని ఎందుకు ఆహ్వానిస్తాడు? అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఎవరైతే ప్రభు యొక్క శిలువ, మరణ, సమాధి, పునరుత్థానములు నమ్మి, ఇదిగో నా కొరకు బలి అయ్యాడు, ఆ బలియాగం నా కొరకే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క ఉచితమైన కృపను నేను దూరం చేసుకోకూడదని, ఆయన ఎలాగైతే పరిశుద్ధులుగా జీవించాడో అట్టి విశ్వాసంతో మనం జీవిస్తేనే సాధ్యమవుతుంది మనం పరలోకానికి వెళ్ళటం, లేకపోతే సాధ్యం కాదని హెచ్చరిస్తున్నాడు. ఎవరైతే ప్రభు చెప్పిన మాటలు నమ్మారో వారందరూ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము మీద పడిన ఆ భయంకరమైన ఆ యుద్ధం, ఆ కష్టం, ఆ శ్రమలో నుండి తప్పించుకున్నారు. ఆయన మాటలు నమ్మని వారు యెరూషలేములోనే ఉండి నశించిపోయారు 70వ ఏట. అది ఆనాటి కాలంలో వారికి వర్తిస్తే ఆ తర్వాత నేడు మనకు కూడా బోధిస్తున్నాడు నాయన. పరలోక రాజ్యం అంటే ఏంటంటే, నీవు సువార్త అను వల నీ మీదికి విసిరివేయబడినప్పుడు నువ్వు అందులో మంచి చేపగా ఉంటేనే నిన్ను జాలరి చక్కగా ఒక చోటికి తీసుకెళ్తాడు. అలా లేకపోతే మాత్రం ఇదిగో నీవు పారవేయబడుటకు, ఈ చేపలు అంటే జాలరి చేపలు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేస్తే మళ్ళీ చేపలు కోసుకొని తింటాం కదా, అదంతా చెప్పలేదు. ఆ ఉపమానం అది, దట్ ఈస్ అ ప్యారబుల్. ఆ ప్యారబుల్లో అక్కడి వరకు చెప్పాడు. ఒక జాలరి, ఒక వ్యవసాయదారుడు పండించిన తర్వాత ధాన్యము కొట్టులోనికి, పొట్టు అగ్నిలోనికి, ఇలాంటి ఉపమానం ఎలాగైతే చెప్పాడో అక్కడ సముద్ర తీరం దగ్గర కూర్చున్నాడు యేసుప్రభు. మత్తయి సువార్త 13లో మనం చూసాం మొదటి వచనంలో. ఎక్కడ కూర్చొని చెప్తున్నాడు? సముద్ర తీరం దగ్గర ఉన్నాడు. సముద్ర తీరం దగ్గర ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చిన జనాలకు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు కనుక ఆ సముద్రంలో నీళ్లు, ఆ చేపల వల, ఆ చేపలు అనేటువంటి వాటిని ఉదాహరణగా తీసుకొని ఒక ఉపమానాన్ని చూపిస్తూ ఆయన అప్పటికప్పటికి వారికి సువార్త ప్రకటించాడు. అయితే కొంచెం మనము తెలివికి ముందు అతి అని తగిలించి, అతి తెలివి ఉపయోగించి, జాలరి చేపలు పట్టుకొని పోతాడు కదా, మార్కెట్లో అమ్మేస్తాడు కదా, కొనుక్కుంటాడు కదా, వండుకుంటారు కదా, అప్పుడు ఈ మంచి చేపలు కూడా తినేస్తారు కదా. అవును, మనలాంటి మంచి చేపలను ఈ లోకం ఏం చేస్తుంది? యేసు ప్రభువును నమ్మిన మంచి చేపలను, యేసు ప్రభువును నమ్మిన మంచి వారిని ఈ లోకం నిజంగానే హింసిస్తుంది, ఈ లోకం నిజంగానే బాధ పెడుతుంది ఒకవేళ ఆ విధంగా ఆలోచిస్తే. కాబట్టి యేసు ప్రభు రాజ్యంలో మనం ఉన్నప్పుడు ఇలాంటి శ్రమలు, కష్టాలు ఖచ్చితంగా వాటిని తట్టుకోగలిగే, అవన్నీ తప్పవు, వాటిని తట్టుకోగలిగే శక్తి, సామర్థ్యం మనకు ఉండాలి. ఇవన్నీ ఆలోచించి ఇంటికి వెళ్ళి మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మళ్ళీ ఒకసారి ఆలోచించి దేవునిలో బలపడాలని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. విత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలింప చేయమని ప్రాధేయపడచ్చు. సువార్తకు విధేయులమై జీవించటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొంచు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.